ఎక్కడ గజ్వేలు మన పాండవుల చెరువులో మనం ఇలా గోదావరి నీళ్లు చూస్తున్నాం కదా. ఎక్కడ గోదావరి, ఎక్కడ పాండవుల చెరువు. ఆనాడు పాండవుల చెరువు అంటే ఇడుపుగాయిదం పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ పాండవుల చెరువు అంటే పసిపిల్లలు, చిన్నపిల్లలు బ్రహ్మాండంగా సాయంత్రం పూట ఇలా ఆడుకుంటున్నారు. సేదతీరే విధంగా ఇవాళ పాండవుల చెరువును కేసీఆర్ గారు తయారు చేశారు. అసలు ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్ అయితే నేనే 100 సార్లు వచ్చిన. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్కి వచ్చే వరకు ఆ 3 కిలోమీటర్లలో 36 గుంతలు ఉంటుండే. ఆ బ్రిడ్జికి మీదకి వెళ్ళి లారీలు, ఆటోలు పడుతుండా. బుడ్డంత బ్రిడ్జి ఉండా. దాన్ని ఎంత అద్భుతంగా అయ్యాదా, విశాలమైనటువంటి 4 వరుసల రహదారిని చేసి ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్డు ఎంత బాగా చేసిందో మీకు కళ్ళకు కనబడతలేదా? మీకు రేవంత్ రెడ్డి గారు ఏ ఊరికి పోయినా దారి పొడుగున పోయే రహదారుల పక్కన ఉండే పచ్చటి చెట్లలో కేసీఆర్ కనిపిస్తాడు. గజ్వేల్ చుట్టూ విస్తరించిన బైపాస్ రోడ్ లో కేసీఆర్ కనబడతాడు. గజ్వేల్ కీర్తిని పెంచేలా మహాతి ఆడిటోరియం గాని, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గాని, గజ్వేల్లో జరిగిన అసాధారణ ప్రగతిలో కేసీఆర్ గారు కనపడతారు. రైలు అనేది గజ్వేల్ కు ఒక కళ. ఆ కళను నిజం చేసి గజ్వేల్ కు రైలు తెచ్చిండు కేసీఆర్. గజ్వేల్లో ర్యాక్ పాయింట్ పెట్టించి గజ్వేల్లో ఇలా రైతులకు ఎరువులకు కొరత లేకుండా జిల్లాకు అవసరమైన ఎరువులు రైలు ద్వారా గజ్వేల్కి వస్తున్నాయి. ఇవాళ గజ్వేల్ ను కేసీఆర్ మధ్య ఉండేది ఒక తల్లి పిల్లల అనుబంధం. కానీ రేవంత్ రెడ్డి ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, కుళ్ళు మాటలు మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి నీ పాలనలో గజ్వేల్ ₹1 పనిచేసినవా? నువ్వు చేసిన పని ఏమన్నా ఉందంటే 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు. నువ్వు కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేయడం మినహా నువ్వు కొత్తగా చేసింది ఏంది అంటున్నా. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ను కళ్ళల్లో పెట్టుకున్నావు, గజ్వేల్ మీద ఏడ్చినవు, గజ్వేల్ అభివృద్ధి మీద కుళ్ళినవు. ఇవాళ ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడిపోయినది. గజ్వేల్ కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్ కు అన్యాయం చేసినవు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. నీ పరిపాలనలో దుష్ఫలితాలతో ఇవాళ తెలంగాణ మొత్తం కూడా అల్లాడుతుంది, జనం అల్లాడుతున్నారు, గజ్వేల్ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ అంటే రైతు బంధు, రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబంధు. నువ్వు బంద్ చేసినావు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు ఇవాళ వల్లే 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఇవాళ రైతులు గొల్లుమంటున్నారు, అయిపోయింది రుణమాఫీ అంటున్నావు. సగం మందికి పైగా కానే లేదు. ఇంకా నీ 17 నెలల పాలనలో అసలు నువ్వు గజ్వేల్కి ఏం తెచ్చినావని అడుగుతా ఉన్నా. నువ్వు తెచ్చింది అయితే ఏం లేదు. కానీ ఇలా కేసీఆర్ మీద మాట్లాడే అర్హత, హక్కు నీకు లేదు. ఏం చేసినావో చెప్పు. గజ్వేల్కు మాట్లాడే ముందు నువ్వు చేసిన పని ఉన్నదా? 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిండు కేసీఆర్. చిల్లర రాజకీయాలు మాను మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు వచ్చి గజ్వేల్లో చిల్లర మాటలు మాట్లాడితే కూడా అద్భుతంగా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టిండు గజ్వేల్ ప్రజలు. కేసీఆర్ గారిది గజ్వేల్ మీద కన్న తండ్రి ప్రేమ, నీది సవతి తల్లి ప్రేమ. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీది సవతి తల్లి ప్రేమ కనుకనే 182 కోట్ల పనులు రద్దు చేసినావు. నువ్వు నిజంగా నీ ప్రేమ నిజమైంది అయితే రద్దు చేసిన 182 కోట్ల పనులు వెంటనే ప్రారంభించు, వాటిని పునరుద్ధరించు, కొత్త పనులు మంజూరు చేయి. కొత్తది నీ మొఖానికి కొత్తది ఇచ్చింది ఏం లేదు, కానీ ఉన్న పనులు రద్దు చేసినావు. నువ్వు 182 కోట్ల పనులు రద్దు చేసినావు. నువ్వు ఇంకా గజ్వేల్ మీద, కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారు కడుపు నింపే ప్రేమ అయినది, బ్రతుకునిచ్చే ప్రేమ గజ్వేల్ మీద. నీదేమో కపట ప్రేమ. ఇలా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కడితే ప్రజలు బతుకుతున్నారు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కడితే ప్రజలు బతుకుతున్నారు, పాతూర్ల మెయిన్ రోడ్ మీద, రాజీవ్ రహదారి మీద మార్కెట్ కడితే వందలాది మంది రైతులు బతుకుతున్నారు. ఇట్లా కేసీఆర్ గారు గజ్వేల్ కు చాలా అద్భుతమైనటువంటి ఒక దిశనిచ్చిండు. ఒకనాడు గజ్వేల్ అంటే ఒక గ్రామం, కానీ ఇలా గజ్వేల్ అంటే సకల వసతులతో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణం ఈరోజు గజ్వేల్. ఒకనాడు గజ్వేల్ అంటే కరువు కాటకాలు, త్రాగునీటి కటకట. ఇవాళ గజ్వేల్ అంటే అద్భుతంగా తయారు చేసిండు కేసీఆర్. ఇలా మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం 1,260 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు. కొంతమంది కోర్టు ఉత్తర్వులు వచ్చినాయి ఈ మధ్యలో, కోర్టు నుంచి కొంతమంది ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఆ కోర్టు ఉత్తర్వులో మిస్సింగ్ వాళ్ళు అంత కలిపితే ఇంకో 5-10 పైసలు, ఇంకో 150-200 కోట్లు ఇస్తే అయిపోతుంది. అవి ఇచ్చి మాట్లాడు. 26వ తారీఖు నాడు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో చర్చ ఉంది.
దాంట్లో నేను మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం ఆల్రెడీ కట్ మోషన్ ఇచ్చాను. కట్ మోషన్ ఈ నిర్వాసితుల బ్యాలెన్స్ 5-10 పైసలు ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే చెల్లించాలని, వారి సమస్యలు తీర్చాలని చెప్పి 26వ తేదీ ఇరిగేషన్ పద్దు మీద నేను కట్ మోషన్ ఇచ్చాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని 26వ తేదీ అసెంబ్లీలో మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన నిలదీస్తాం. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది, ఏమైనా మీ మాటలు? ఆనాడు వచ్చి నిరాహార దీక్ష చేసిన రేవంత్ రెడ్డి, నీ దీక్ష అంతా కూడా నటననా, నిజమైనదా? నిజమైందైతే పరిష్కరించు. ఆనాడు కేసీఆర్ గారు తక్కువ ఇచ్చిండు అన్నా కదా, మరి ఇయ్యి, ఇంకా డబ్బులు ఇప్పుడు వద్దంటున్నాం మేము. నువ్వు ఇంకా పెంచు, ఇంకా ఇయ్యి. 90 పైసలు ఇచ్చినాం, ఇంకా 5-10 పైసలు ఇవ్వమంటే చేతనైతలేదు నీకు. మాటలు మాట్లాడుతున్నావు.